నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. కొద్ది రోజులుగా వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఓ వార్త ఆసక్తి రేపుతోంది. అధికారం పోయిన తర్వాత కూడా వైసీపీ తీరు మారలేదా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. విఫలమైన ప్రయోగాలే మళ్లీ మళ్లీ చేయడం ద్వారా ఏం లాభం అనే ప్రశ్న తలెత్తుతోంది. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వైసీపీలోకి వస్తున్నారంటూ ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంచి ఆసక్తికర థంబ్నెయిల్ ద్వారా వీడియోలు చేస్తున్నా వాటిని ప్రజలు నమ్ముతారా? ఆ ప్రచారం ద్వారా ప్రత్యర్థులపై పైచేయి సాధించడం సాధ్యమా అనేది చూసుకోవాల్సింది కదా అనే చర్చ జరుగుతోంది. ఇక తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీరు చాలా వివాదాస్పదంగా మారుతుంది. 10 నెలల నుంచి ఆయనకు స్థానిక తెలుగుదేశం కేడర్ కు పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇక ఈ పరిస్థితుల్లో ఆయన ఎప్పటికప్పుడు అధిష్టానం ముందు నిల్చోవలసి వస్తుంది. తాజాగా కూడా తిరువూరుకు చెందిన ఓ సీనియర్ టీడీపీ నేతపై చర్యలు తీసుకోకపోతే కొలికపూడి పెద్ద దుమారమే రేపారు. ఇక దీనిపై పార్టీలో చాలా చర్చ జరిగింది. అదే సమయంలో ఈ వివాదంపై అధిష్టానం ఫోకస్ చేయడంతో ఎక్కడి వారు అక్కడే గప్ చుప్ అయ్యారు. ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు నామినేటెడ్ పదవి విషయంలో కూడా కూటమి మధ్య కొట్లాట జరుగుతోంది. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు చాలా వివాదాస్పదంగా మారుతోంది. ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు నామినేటెడ్ పదవి విషయంలో కూడా కూటమి మధ్య కొట్లాట జరుగుతోంది. అధికారంలోకి వచ్చి 10 నెలల్లోనే ఇద్దరు ప్రధాన నేతలు ప్రతిపక్షం వైపు వెళ్లడం అంటే అంత సులువుగా జరుగుతుందా అనేది చూసుకోకుండా వ్యవహరించడం సెల్ఫ్ గోల్ అవుతుందంటున్నారు. ఇక తనకు పదవి లేకపోయినా చంద్రబాబు సైనికుడిగా ఉంటానంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించడాన్ని అంతా గుర్తు చేస్తున్నారు. ఇక వర్మ కొలికపూడి పూర్తిగా పార్టీ విధేయుల్లా వ్యవహరిస్తున్న వైసీపీలోకి వస్తున్నారంటూ ఆ పార్టీ మీడియా ప్రచారం చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అని ప్రశ్న తలెత్తుతోంది. ఇక ఈ ఇద్దరు కనీసం వైసీపీలో ఎవరితోనైనా సంప్రదించకుండానే అసత్యాలు ప్రచారం చేయడం వల్ల పార్టీ పరువు బజారున పడుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.